హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈ వీడియోలో మనం ఈ యూపీఎస్సి 2025 ప్రిలిమ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి మనం డిస్కస్ చేస్తాం. ఇది ఒక సిరీస్ లాగా ఉంటుంది. మనకి 1 ఇయర్కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి రోజుకి ఒక 2-3 టాపిక్స్గా నేను చిన్న చిన్న వీడియోస్గా చేసి మీకు పెడతాను. ఇది మీకు మీ ప్రిపరేషన్లో ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియోస్ అనేవి ఒక 5 to 8 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ మధ్యలో అలా వింటూ ఉండొచ్చు. సో అది బేస్ చేసుకొని ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ ప్రిలిమ్స్ బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే, మనకి రీసెంట్గా మనకి న్యూస్లో బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అనే ట్రీటీ అనేది మనకి న్యూస్లో వినిపిస్తుంది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ ట్రీటీ, బీబీఎన్జీ అంటారు. అసలు ఈ ట్రీటీ దేనికి సంబంధించింది, మన ఇండియా అనేది దీనిలో సైన్ చేసిందా లేదా, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. సింపుల్గా వేగంగా అయిపోయేటట్టు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏది ఇంపార్టెంట్ అదే మనం చెప్పడానికి ట్రై చేస్తాను. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలా కొత్త కొత్త విషయాలు ఈజీగా మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అయినవి ఏదైతే ఎగ్జామ్లో వస్తుందో అవి నేను మీకు చెప్తాను. సో ఈ ట్రీటీ అనేది మనకి లీగల్లీ బైండింగ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. ఇది ఒక అగ్రిమెంట్ లాంటిది. ఈ ట్రీటీ అనేది ఎప్పుడైనా ఒక 2-3 కంట్రీస్, అందుకంటే ఎక్కువ కంట్రీస్ మధ్య ఒక ఒప్పందం లాంటిది. సో ఇది లీగల్లీ బైండింగ్ ట్రీటీ ఇంటర్నేషనల్ గా, వెరీ ఇంపార్టెంట్. అయితే ఎందుకు ఇది ఏ కాంటెక్స్ట్ లో మనకి న్యూస్ లో ఉందంటే, మనకి ఈ బ్లూ లీడర్స్ హై ఈవెంట్ అనేది బెల్జియంలో జరిగింది. సో ఇది ఓషన్స్ కి సంబంధించి, సముద్రాలకి సంబంధించి మెరైన్ రిసోర్సెస్ ని అనేది షేర్ చేసుకోవడానికి, వాళ్ళ మెరైన్ డైవర్సిటీ ఎన్విరాన్మెంట్ ని కాపాడడానికి ఈ ట్రీటీ అనేది జరిగింది. సో ఇది ఏంటి ఇంపార్టెంట్ దేనికంటే, మనకి ఈ సీలో ఓషన్స్లో ఉండే పొల్యూషన్ని తగ్గించడానికి, క్లైమేట్ చేంజెస్ని ఓవర్కమ్ చేయడానికి, అండ్ సస్టైనబుల్ మెరైన్ రిసోర్స్ డెవలప్మెంట్ కోసం అంటే ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అయితే దీనిలో మనకి ఇండియా అనేది సైన్ చేసిందా లేదా అనేది తెలుసుకుందాం. వెరీ ఇంపార్టెంట్. దీనిలో ఇండియా అనేది సైన్ చేయలేదు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి అడుగుతారు. ఇండియా అనేది ఈ బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అనే దాంట్లో ఇండియా సైన్ చేసిన మెంబర్ కంట్రీ కాదు. కీ పాయింట్స్ ఏంటి అంటే, ఎన్విరాన్మెంట్ ఇంపార్టెన్స్ ని అసెస్ చేయడం. ఇది 2 కంట్రీస్ లేదా 2 or more కంట్రీస్ మధ్య జరిగిన ట్రీటీ కాబట్టి, సో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ మెరైన్ ఎకోసిస్టమ్ పైన ఏమైనా ఉందో దాన్ని అసెస్ చేయడం కోసం. మెరైన్ ప్రొటెక్ట్ ఏరియా మ్యాప్స్, కన్జర్వింగ్ బయోడైవర్సిటీ, ఇవన్నీ కూడా మ్యాప్స్ కి సంబంధించి ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేయడం కోసం. యాక్సెస్ అండ్ బెనిఫిట్ ఆఫ్ షేరింగ్ మెరైన్ ఎకోసిస్టమ్ ని షేర్ చేసుకోవడానికి, యాక్సెస్ 2 కంట్రీస్ మధ్య యాక్సెస్ అనేది ఉండే విధంగా జరిగిన అగ్రిమెంట్ ఇది. నెక్స్ట్ కెపాసిటీ బిల్డింగ్ కోసం. నెక్స్ట్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ కోసం. ఒక 2 కంట్రీ మధ్య ఉన్నటువంటి ఓషన్ మెరైన్ ఎకోసిస్టమ్ ని ఎలా కోఆర్డినేటివ్ గా ఉపయోగించుకోవాలి, ఆ రీసోర్సెస్ ని ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకోవాలి, అలాగే ట్రెడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే షేర్ చేసుకోవడానికి, అలాగే టెక్నాలజీని 2 కంట్రీస్ మధ్య మన షేర్ చేసుకోవడానికి వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ ట్రీటీ ఒప్పందం ప్రకారం మనం ఎంత దూరం ఈ మెరైన్ ఎకోసిస్టమ్ ని ఉపయోగించుకుంటాము అంటే, మనకి ప్రతి కంట్రీకి మెరైన్ ఎకోసిస్టమ్ అనేది మనకి బోర్డర్ గా మనం ఎకనామిక్ గా ఎంత ఉపయోగించుకోవచ్చు అంటే, మనం ఎప్పుడైనా సరే మనకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది ఉంటుంది. ఆ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది 200 నాటికల్ కిలోమీటర్స్ వరకు విస్తరించి ఉంటుంది. సో అది దాటి ఆ 200 కిలోమీటర్స్ లేదా అదే నాటికల్ మైల్స్ లేదా 370 కిలోమీటర్స్ వరకు ఉన్న ప్లేస్ కాకుండా, బియాండ్ దట్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ మధ్య బార్డర్ షేర్ అయి ఉంటుంది కదా, అక్కడ మెరైన్ ఎకోసిస్టమ్ ని ఎలా ఉపయోగించుకోవాలి,
అవన్నీ కూడా ఈ ట్రీటీలో అగ్రిమెంట్స్ గా కుదుర్చుకోవడం జరిగింది. ఈ ట్రీటీలో ఈ బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ ట్రీటీలో ఇండియా ఎందుకు సైన్ చేయలేదు అంటే కొన్ని రీజన్స్ అనేవి ఇండియాకి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇదేమో కన్జర్వ్ రీసోర్సెస్ అనేవి షేర్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ట్రీటీ కాబట్టి ఇండియా ఏం ఫీల్ అవుతుందంటే మన మెరైన్ ఎకోసిస్టమ్, మెరైన్ రీసోర్సెస్, ఫిషింగ్, ఇంకేమైనా మినరల్స్ ఇవన్నీ కూడా వేరే కంట్రీతో షేర్ చేసుకునేటప్పుడు మన రీసోర్సెస్ అనేవి ఎక్కువగా మైనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువగా తరలించాల్సిన అవకాశం ఉంది. కాబట్టి అదొకటి ఒక రీజన్ గా ఇండియా చెప్తుంది. అండ్ సావర్నిటీ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్. సావర్నిటీ మన యొక్క సార్వభౌమాధికారానికి ఇది భంగం కలుగుతుందని ఇండియా సైన్ చేయలేదు. కన్సర్న్స్ అబౌట్ డిస్ప్యూట్ రెజల్యూషన్. 2 కంట్రీస్ మధ్య అగ్రిమెంట్ అనేది జరిగింది అంటే దాని మధ్య డిస్ప్యూట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇండియా అనేది సైన్ చేయలేదు. ఆ డిస్ప్యూట్స్ ని ఎలా రెడ్యూస్ చేయడం. అదే విధంగా ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ షేరింగ్, క్లారిటీ ఆన్ షేరింగ్. ఒక టెక్నాలజీని ఏ విధంగా షేర్ చేయాలి అనే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉండడం వల్ల లేదా దానికి సంబంధించి పూర్తి అవగాహన లేకపోవడం వల్ల మన ఇండియా అనేది ఈ ట్రీటీలో సైన్ చేయలేదు. సో ఇవి ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మన ఇండియా సైన్ చేసిందా లేదా మెంబర్ అవునా కాదా అని అడుగుతారు. అండ్ ఈ ట్రీటీ అనేది లీగల్లీ బైండింగ్ గా కాదా అని అడుగుతారు. అసలు దేనికి సంబంధించింది అని అడుగుతారు. సో మెరైన్ ఎకోసిస్టమ్ ని షేర్ చేసుకోవడానికి సంబంధించింది. అండ్ ఎకనామిక్ జోన్, ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది ఎంతవరకు విస్తరించి ఉంటుంది అని అడుగుతారు. 200 నాటికల్ మైల్స్ లేదా 370 కిలోమీటర్స్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.